నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయాల పరిస్థితి చాలా విచిత్రంగాను, విచ్ఛిన్నంగాను, అయోమయంగాను కనిపిస్తుంది. ఇప్పటికే టిక్కెట్ల పంపిణీ అనేది ప్రకటన కానీ జరగాల్సి ఉన్నప్పుడు కూడా చాలా ఇతమిద్దంగా దాని మీద ఒక ప్రకటన రాలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అయితే స్వయంగా రా కదిలిరా అంటూ సభలు ఏర్పాటు చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ జనసేన కేడర్ మాత్రం అయోమయంగా ఉంది. ఆయన ఇంకా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈ టిక్కెట్ల వ్యవహారం తేలకపోవడం వల్లే అయోమయమైన పరిస్థితి నెలకొందన్న భావన అయితే వ్యక్తమవుతుంది. మరి ఇలాంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన లోకువా, జనసేనకు టీడీపీ లోకువా అన్న భావన అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చ రేగుతున్న నేపథ్యంలో మనతో మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతి రాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, అంటే ఎన్నికలు వస్తున్న సమీపంలో రాజకీయ పార్టీలు అనుసరించే వైఖరి, వాళ్ళు చూపించే దూకుడు ఇవన్నీ కూడా జనాలను ఆకర్షిస్తాయి. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ దానికి నేను ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తామని ముందుగానే ప్రకటించిన జనసేన పార్టీ వైఖరులు చూస్తున్నప్పుడు ఎవరికి ఎవరు లోకు అంటే ఏమైనా అనుకుంటారు సార్ మీరు? అంటే అది ఎప్పుడైతే జనసేన రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్లో డిపాజిట్లు కూడా సాధించలేని స్థితిలో మరి బయటపడిందో, అంతకన్నా వాళ్ళకి అంటే ఆ క్వశ్చన్ అనేది వాళ్ళకి లేదు ఇప్పుడు. అంటే అంతకుముందు ఏంటంటే జనసేన ఆయన అంటే సినిమా కెరిష్మాతో తనే గొప్ప నాయకుడు, తనకి జనం బాగా వస్తారు అనేటటువంటిది ఒక రకమైనటువంటి మెసేజ్ అయితే పబ్లిక్లోకి వెళ్ళింది. బట్ అది జనాలు మెసేజ్ రావడం అదే పక్కన పెడితే, ఈ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. ఆయనకున్న ఒక పార్టీ క్యాడరు గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లో కూడా ఒక క్యాడర్ ఉంది వాళ్ళకి. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి బల సమీకరణ కానీ, లేదంటే ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం కానీ పవన్ కళ్యాణ్కి ఎలా ఉంటాయి? కాబట్టి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తామంటే అన్ని సీట్లకు ఆయన ఒప్పుకోవాల్సిందే తప్ప అంతేనా ఆయన ఇంతని డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఈరోజు మనం ఇప్పుడు ఇటీవల ఈరోజు వచ్చినటువంటి వార్త కానీ మనం చూస్తే, మరి కేవలం 25 సీట్లు ఇస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు జనసేనకి తెలియజేశారు. 25 సీట్సే మీకు ఇస్తాము అంటే శాసనసభ స్థానాలు, అలాగే 2 ఎంపీ స్థానాలు ఇస్తామని చెప్పారు. సో కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, జనసేన వాళ్ళు ఏం అడుగుతున్నారు, మేము గతంలో 37 స్థానాలకు మేము పోటీ చేశాము, అఫ్కోర్స్ అందులో ఒకటి కూడా గెలవలేదు అనుకో, ఒకటి గెలిచారు, 36 ఓడిపోయారు. కానీ ఈసారి కనీసం మాకు 50 స్థానాలైనా కావాలనే డిమాండ్తో జనసేన ఉంది. మరి ఇప్పుడు ఈయన 25 మేము ఇస్తాము, ఇంకో 2 ఎంపీ సీట్లు ఇస్తామని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం చూస్తే ఇప్పుడు దానికి జనసేనగా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, అదొకటి మనం వెయిట్ చేయాలి, అదొకటి మనం చూడాలి. అంటే ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ జనసేన స్వయం కృతాపరాధంగా భావించాల్సి ఉంటుందా సార్? ఎందుకంటే పొత్తుల విషయానికి వచ్చినప్పుడు ఒక పార్టీతో ఇంకో పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు సమన్వయం, అలాగే వారిద్దరి మధ్య ఒక మంచి వాతావరణం, ఎవరు పొత్తు అడుగుతున్నారు అన్నది కూడా కీలకంగా ఉంటుంది సార్. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి కూడా పొత్తులతో వెళ్ళాలని ప్లాన్ చేసింది. జనసేన వస్తుందని ప్రచారం అయినప్పుడు కూడా ఆయన స్వాగతం పలికే లోపే పవన్ కళ్యాణే స్వయంగా వెళ్ళి నేను షరతులు లేకుండా మద్దతిస్తున్నానని ప్రకటించారు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా. అంటే దీనివల్లే పవన్ కళ్యాణ్ జనసేన లోకుగా మారిపోయిందా టీడీపీ కంటే? ఏమంటారు సార్? డెఫినెట్గా ఇప్పుడు బిట్వీన్ తెలుగుదేశం అండ్ జనసేన మనం కంపేర్ చేస్తే, జనసేనకి ఇందాక నేను చెప్పాను కదా, ఆయనకున్న కరిష్మా వేరు, చంద్రబాబు నాయుడుకున్న కరిష్మా వేరు. ఇది రాజకీయ పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం. అది ఏదో సినిమా వాళ్ళ అట్రాక్షన్ మీద, ఆకర్షణ మీద ఏర్పడినటువంటి ఒక లీడర్గా ఆయన ఎదిగాడు. బట్ వీళ్ళిద్దరిలో మనం కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేము, వాళ్ళ సమన్వయం సాధించుకోవడంలో ఉంటుంది అంతా కూడా. అంటే సమన్వయం సాధించడంలో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు 25 సీట్లు ఇస్తాం, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? లేదు మాకు సరిపోదు 50 సీట్లు మాకు కావాలని అడుగుతాడా? ఆ డిమాండ్ ఏ విధంగా ఉంటుందో ఒకటి చూడాలి. రెండోది, దానికి వీళ్ళు సంతృప్తి చెందుతారా జనసేన వాళ్ళు? 25+2 ఎంపీ సీట్లతో వాళ్ళు సంతృప్తి చెందుతారా? అదొకటి మనం చూడాలి. తర్వాత దాని మీద ఏమైనా లోకలు
బయటకు వస్తాయా చూడాలి. సో ఇవన్నీ కూడాను ఇంకా మనకు ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తి స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా జనసేన అనేది చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీతో అది సమానమైనటువంటి పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కాదు. తప్పితే వాళ్ళ ఎజెండా ఒకటే, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒకలా పడగొట్టాలి, వాళ్ళకన్నా ఎక్కువ స్థానాలు మనం సాధించుకోవాలి, ప్రభుత్వాన్ని మనం ఫారం చేయాలి అనే ఒక ఎజెండాతోనే వీడు వెళ్తున్నప్పుడు ఇక అక్కడ స్థాయిలు మర్చిపోయి ఒకటవుతారు. తీరా అధికారం వచ్చిందనుకోండి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవకాశం వచ్చిందనుకోండి అధికారంలో రావడానికి, అవకాశం వచ్చినప్పుడు అప్పుడు మనం చూడాలి. అంటే ఇప్పుడు ఎవరి అవసరం ఎవరికి ఉంది సార్? ఇప్పుడు తెలుగుదేశానికి జనసేన అవసరం ఉందా, జనసేనకు తెలుగుదేశం అవసరం ఉందా? ఇప్పుడు అవసరాలు బట్టి ప్రధానంగా నిర్ణయాలు ఉంటాయి కదా. ఇప్పుడు పెద్ద పార్టీ ఏది? తెలుగుదేశం. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే సో పెద్ద పార్టీకే చిన్న పార్టీ అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు పొత్తులతో వెళ్ళాలనుకుంటున్నారు. ఎన్ని సీట్లు వచ్చినా రాని, ఆ సీట్లు మన సీట్లకి ఇవి కలుపుకుంటే రేపొద్దున్న ఇంకెవరైనా పొత్తులతో కలిస్తే మనం అధికారం చేజిక్కించుకోవచ్చు కదా. తర్వాత చూద్దాం తర్వాత ఏమవుతుందో అనేటట్టు. అంటే నేను అనేది ఒక డౌట్ సార్, ఇప్పుడు జనసేన సింగిల్గానే వెళ్ళొచ్చు కదా సార్? ఇప్పుడు ఎందుకు ఈ 25 సీట్ల కోసం సింగిల్గా వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే వెళ్తే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఎందుకంటే అయినప్పుడు కూడా దాని బలం ఏంటో తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలవడం వల్ల వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ క్యాడర్కి పార్టీ ఇచ్చే సహకారం ఏంటి? మీరే అన్నారు కదా సార్, 36 స్థానాల్లో కూడా అభ్యర్థులు లేకపోతే ఆ క్యాడర్ అంతా కూడా డేలా పడిపోయే అవకాశం ఉంటుంది కదా. క్యాడర్లో అసంతృప్తి ఇప్పటికే ఉంది. జనసేన క్యాడర్లో ఇప్పటికే అసంతృప్తి ఉంది వాళ్ళకి. ఎందుకంటే కనీసం మాకు 50 స్థానాలు అడుగుతున్నారు. అవును సార్. సో అసంతృప్తి అనేది ఉంది. బట్ వీళ్ళందరూ ఏ విధంగా సంతృప్తి చెందుతారు అంటే మనందరం కలిసి అట్లాగా ఇప్పుడున్న మనం అధికారం చేజిక్కించుకోవాలి. సో అది ముందు అయిపోతే తర్వాత మీరు సీఎమ్మా నేను సీఎమ్మా, నాకు ఎన్ని మంత్రి పదవులు మీకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయి అది తర్వాత విషయం. సో పదవులు పంపడం తర్వాత విషయం. సో అప్పుడు మళ్ళీ ఈ ఇంటర్నల్ బెక్కరింగ్స్ అంటాం, లోపల కుమ్ములాట్లు, అసంతృప్తులు ఇవన్నీ కూడా చెలరేగుతాయి. ఈ చెలరేగినప్పుడు ఆ ప్రభుత్వాలు ఎంతకాలం నిలబడతాయి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సో ఈ అతకుల వంత పార్టీలు ఎంతవరకు మరి అధికారాన్ని చలాయిస్తాయి, సరైనటువంటి సుపరిపాలన ప్రజలకు సంతృప్తికరమైన ఫలితాలతో అందించగలవా, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే తెలంగాణలో ఘోరంగా విఫలమైంది జనసేన. ఈ పద్ధతిలో చూస్తే జనసేన 4 స్టెప్పులు కిందకు ఉన్నదని నేను భావిస్తాను. అంతేనా? తెలుగుదేశమే బలోపేతంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు జనసేన చేసిన డిమాండ్ ఇప్పుడు చేయలేదు. ఏది ఈ నేపథ్యంలో తెలంగాణ రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో మరి అక్కడైనా ఆయన సినిమా యాక్టర్, ఇక్కడ సినిమా యాక్టరే కదా, మరి అక్కడ ఏది దాని ఫలితాలు ఏంటి? డిపాజిట్స్ కూడా తెలుగుదేశం చంద్రబాబు ముందు జీ హుజూర్ అంటూ పవన్ కళ్యాణ్ తల వంచక తప్పదు. ఫైనల్గా తల వంచక తప్పదు. ఎందుకంటే అతని సినిమా కరిష్మా వేరు, రాజకీయ కరిష్మా అయితే ఆయన ఏం ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఇంతవరకు కూడా. గతంలో కూడా చేసుకోలేకపోయాడు, రీసెంట్గా అవకాశం ఆయన తీసుకోవడం లేదు కదా. సో అది ఛాన్స్ లేదు. ఎంతసేపు ఏంటంటే ఏదో ఒక రకంగా మనుగడ సాధించాలి, ఆ పార్టీ ఉనికిని చాటాలి అనేటటువంటి ఒక ఎజెండాతో వెళ్తున్నారు. కానీ వీళ్ళు ఖచ్చితంగా మేము అధికారం క్యాప్చర్ చేసుకుంటామనే ధైర్యం కానీ స్థైర్యం కానీ లేదా అలాంటి గ్యారంటీగా సాధించుకోగలం అనేటువంటి నమ్మకం కానీ వాళ్ళకి లేదని నేను చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇది ప్రస్తుతం అయితే టీడీపీ జనసేన మధ్య మొత్తం మీద ఇది ఒక నివురుగప్పిన నిప్పుల చాప కింద నీరులా ఒక అసంతృప్తి అనేది చెలరేగుతూ ఉంది. సీట్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీ 25 సీట్లు కన్ఫర్మ్ అవుతుంది అన్న సమాచారం వస్తుంది. అది ఇంకా క్షేత్రస్థాయిలో అంటే పూర్తి స్థాయిలో మనం బయటికి రావాల్సింది. మొత్తం మీద చూసుకుంటే జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు అన్న భావన స్పష్టమైపోతుంది. ఎందుకంటే కదిలిరా అంటూ చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీ సభలు పెట్టుకుంటూ వెళ్తుంటే ఇంకా నేను కదిలి రాను అంటూ పవన్ కళ్యాణ్ ఇంకా అంటే జనంలోకి రావడానికి ఇంకా సంశయిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరే పొత్తులు ఎత్తులు ఏ రకంగా ఫలిస్తాయన్నది కూడా పెద్ద $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోనుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.